అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. చాలా రోజుల తర్వాత రాజా సింగ్ బయటకొచ్చి మామూలు స్పీచ్ ఇవ్వలే. అసలు దడదడలాడిపోయింది. ఆ స్పీచ్ ఇంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయని చాలామంది మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ ఎవరు బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు, అట్లాగే చాలామంది హిందూయిజానికి సంబంధించి ఎవరైతే ఎక్కువగా మాట్లాడుతుంటారో వాళ్ళు. ఎందుకంటే హిందూ సమాజం ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద ముప్పు లవ్ జిహాద్. దీనిపై కుటుంబం తమ పిల్లలకు అవగాహన కల్పించండి అని రాజా సింగ్ చెప్తున్నాడు. హిందూ వాహిని ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు. అందులో ఫస్ట్ ఏంటి, లవ్ జిహాద్ పై అవగాహన పెంచుకోండి. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు తమ కూతుళ్లకు కొడుకులకు చిన్నప్పటి నుంచే లవ్ జిహాద్ గురించి చెప్పండి. అపరిచితులతో, ముఖ్యంగా ఇతర మతస్థులతో స్నేహం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. హిందూ ధర్మం పట్ల గౌరవం పెంచుకోండి అని ఆయన ప్రసంగంలో సూచించిండు. అదే కాదు, జిమ్ జిహాద్ అంశం కూడా ఆయన చెప్పడం జరిగింది. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జిమ్ జిహాద్ పేరిట హిందూ యువతులను ట్రాప్ చేస్తున్నారు. ఫిట్నెస్ కోసం జిమ్లకు వెళ్ళే యువతులు తమ ట్రైనర్లు ఎవరనేది గమనించుకోండి, అంటే ముస్లిం కాకుండా చూసుకోండి అని చెప్తున్నాడు. ఇప్పటికే వందలాది మంది హిందూ అమ్మాయిలు మోసపై బ్లాక్ మెయిలింగ్కి గురవుతున్నారు అని చాలా ఆవేదనగా ఆయన చెప్పే ప్రయత్నం చేసిండు. అండ్ ఇంకోటి, నేతలపై నమ్మకం వద్దు అని చెప్తున్నాడు. అంటే మా మీద నమ్మకం పెట్టుకోకండి అని చెప్తున్నాడు. ఎట్లాంటి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోవాలి? కార్యకర్తలే మీరు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీల నేతలపైనో ప్రభుత్వం పైనో ఆధారపడకండి. హిందూ ధర్మాన్ని, ఆడబిడ్డలను కాపాడుకోవడానికి హిందూ కార్యకర్తలే స్వయంగా రంగంలోకి దిగండి అని ఆయన పెద్ద ఎత్తున ఆ స్టేజ్ మీద నుంచి పిలుపునిచ్చిండ్రు. ఇంకోటి, ఓవైసీకి డైరెక్ట్గానే సవాల్ చేసిండు. అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన ఈ 15 నిమిషాల వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాజా సింగ్ దాని మీద చాలా స్పష్టంగా చెప్పిండు. నీకు 15 నిమిషాలు కాదు, 15 రోజులు కూడా కాదు, 15 ఏళ్ళు సమయం ఇస్తున్నాం, ఏం చేస్తావో చూస్తామంటూ కూడా సవాల్ చేసిండు స్టేజ్ పై నుంచి. తన పైన ఉన్న పోలీస్ కేసులకు తాను భయపడను, ధర్మ రక్షణ కోసం నేను పోరాటం కొనసాగిస్తా అని కూడా స్టేజ్ మీద నుంచి స్పష్టంగా చెప్పిండు. అండ్ గోరక్షణ ధ్యేయం, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి హిందువు గోరక్షణకు నడుం బిగించాలి అని పెద్ద ఎత్తున పిలుపునిచ్చిండు. రాజకీయాల కోసం కాదు, ధర్మ సేవ కోసమే పనిచేస్తాం, ఇందుకోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటా అని ఆయన మరోసారి ఆ స్టేజ్ పై నుంచి చెప్పడం జరిగింది. ఈ స్పీచ్ ప్రస్తుతం వైరల్గా మారుతోంది. అండ్ ఇంకోటి ఏంటంటే, హిందువులాగా పుట్టినందుకు హిందూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయండి, మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోండి. రాజకీయ నాయకులు కాదు ముఖ్యం, రాజకీయ నాయకులు ఎవరైతే నిజమైన సేవ చేస్తారో, హిందూయిజాన్ని ఎవరైతే కాపాడతారో వాళ్ళ వెంటే ఉండండి అని స్పష్టంగా ఆయన చెప్తున్నారు. నిన్నటి వరకు మనకు తెలుసు, అంటే బీజేపీలో ఏం జరుగుతుంది, బీజేపీ నాయకులు ఎట్లా ఈ ఎలక్షన్స్ అనుకోండి, లేకపోతే రకరకాల ఇష్యూస్ అనుకోండి, ఎంత కాంట్రవర్సీలో ఉన్నారు మనకు అందరికీ తెలిసిందే. ఈరోజు యాక్చువల్లీ ఆయన వచ్చి ఈ ప్రసంగం చేసిన తర్వాత మాత్రం అగైన్ బీజేపీ కార్యకర్తలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలామంది కామెంట్లు పెడుతున్నారు, ఇట్లాంటి నాయకుడు కదా బీజేపీ కావాల్సింది, ఇట్లాంటి నాయకుల్ని బయటకు పంపించి ఈ నాయకులందరూ అసలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు అనే కామెంట్ కూడా చేస్తున్నారు. సో ఒక సంచలనమైనటువంటి స్పీచ్ ఇది. దీని మీద ఎవరెవరు ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి. అండ్ డైరెక్ట్గా ఓవైసీని టార్గెట్ చేశారు కాబట్టి ఆ ఓవైసీ ఫ్యామిలీ అండ్ ఓవైసీ బ్రదర్స్, ఓవైసీ పార్టీ, ఎంఐఎం పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాల్సిందే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.